దేవా నామమున మీకు శుభం కలుగునుగాక. సదాకాలం దేవుని సన్నిధి తోడేయునుగాక. మంచిది. ఈరోజు యొక్క కూటము పిల్లలను దేవుడు సంవత్సరం అంతా కూడా చదువుల్లో తోడే ఉండి మంచి జ్ఞానాన్నిచ్చి మంచి విజయం ఇచ్చి రాకపోకల్లో తోడైన దేవునికి సంవత్సరం అంతా కాపాడిన దేవునికి ఈరోజు కృతజ్ఞత కూటుగా పెట్టిస్తున్నారు. ఇది ఎంతో దేవునికి మహిమకరమైన దినము. దేవుడికి మహిమ కలుగాక. మంచిది. మళ్ళీ సంవత్సరంలో బిడ్డలు చదువుకి వెళ్ళాలి కనుక స్తుతించుకుంటూ మంచిది కనుక మళ్ళీ సంవత్సరం అంతా దేవుడు తోడేయండాలి కనుక ఈ కార్యము దైవ ప్రేరేపణ చేత ఏర్పడుస్తున్నారు కనుక ప్రభునికి మహిమ కలుగునుగాక. చదివిన వాక్యం మరొకసారి చదువుకుందాము. పరిశుద్ధమైన దేవుని గ్రంథములోంచి కీర్తన గ్రంథము 118 చదువుకుందాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదము. దేవునికి మహిమ కలుగాక. ఈరోజున దేవుడి పిల్లలైన మనము ఇది మంచి ఆలోచన కలిగిన దినము. దేవుడి స్తోత్రం. ఎదుగెట్టి గడిచిన కాలం అంతా కాపాడడం దేవునికి, దినదినము కాపాడుతున్న దేవునికి స్తుతి చెల్లించుకుంటాము. దేవునికి మహిమ, బిడ్డలకి దీవెని గనుక ఇది ఎవరు ఏర్పడేస్తున్న దినము? దేవుడు ఏర్పడేస్తున్న దినము. ఈ దినము మనం అందరూ ఏం చేస్తున్నాము? ఉత్సాహించి సంతోషిస్తున్నాము. అలాగే ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరము మళ్ళీ చదువులోనికి వెళ్తాను కనుక జాగ్రత్త మీకు గమనించండి. ఇప్పుడు పిల్లలు నడవలసిన మార్గము, పిల్లలు చేయవలసిన కార్యములు, పిల్లలకి తల్లిదండ్రులు చేయవలసిన కార్యములు జాగ్రత్తగా మీరు ఆలకించాలి. దేవుడు మేము కలుగాక. చదవండి. సామెతల గ్రంథము 22 చదువుకుందాము. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు చాలండి. దేవునికి మహిమ కలుగాక. బాలుడు నడవలసిన త్రోవను నడిపించండి. వారు పెద్దదిగాక దాని నుండి తొలగిపోరు. ఎవరు నడిపించాలి అమ్మా? ఎవరు నడిపించాలి? వారి తల్లిదండ్రులే నడిపించాలి. దేవుడి స్తోత్రం. తల్లిదండ్రులు నడిపించాలంటే ముందు తల్లిదండ్రులు ఏమై ఉండాలి అమ్మా? దేవుని యందు భయభక్తులు కలిగి ఆ తల్లిదండ్రులు భక్తిపరులై ఉండి దేవుని చిత్తాన్ని వెరిగి ఉండి గమనించండి. రేపొద్దున్న పిల్లలు దైవ మార్గాలు వెదగాలి అనే ఒక తలంపు కలిగి ముందర బిడ్డలు బలపడాలంటే తల్లిదండ్రులు బలపడి ఉండాలి. దేవుడి స్తోత్రం. ఏమై ఉండాలి? తల్లిదండ్రులు బలపడి ఉండాలి. తర్వాత గమనించండి. దేవుని పిల్లలైన మనము తల్లిదండ్రుల మాటల్లో హృదయాల్లో దేవుడు లేకుండా, తల్లిదండ్రుల మాటల్లో జీవితంలో దేవుడి చిత్తం లేకుండా ఆ బిడ్డల్ని దైవ మార్గంలో నడిపించాలంటే జరిగే పనులు కాదండి. తల్లిని ఉండాలి, తండ్రి అయినా ఉండాలి. ఇద్దరు ఉంటే మరి మంచి. దేవుడి స్తోత్రం. అంతే కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దీర్ఘకాండములో 6వ అధ్యాయములో 6వ వచనంలో చెప్తున్నాడు దేవుడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసం చేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు. దేవుడికి మహిమ కలుగాక. అందరూ చెప్పాలి, దేవుడికి మహిమ కలుగునుగాక. చదవబడిన వాక్యములో మోషేతో దేవుడు చెప్తున్న మాట, ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న మాట అంటే ముందర నేను చెప్పిన మాటలన్నీ నీలో ఉండాలి. ఎవరిలో ఉండాలి? తల్లిదండ్రుల్లో ఉండాలి. నీలో ఉండి నీలోంచి ఎవరిలోకి వెళ్ళాలి? మాట్లాడాలి. నీలోంచి ఎవరికి వెళ్ళాలి?
పిల్లల్లోనికి వెళ్ళాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. నిజమే, గమనించండి. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి, ఆ పిల్లలు చిన్నతనం నుంచి ఈ తల్లిదండ్రులు దేవుడితో సవాల్ చేసుకుంటూ, దేవుడి సన్నిధి చేసుకుంటూ, వారిని కూర్చోమెట్టుకుని వారితో కలిసి పాటలు పాడించుకుంటూ, వారితో కలిసి వాక్యం చదివించుకుంటూ, వారితో కలిసి ప్రార్థన నేర్పుతూ ఉంటే ఆ బిడ్డలకు నువ్వు ఆర్తిపాత్రలు సంపాదించగలదు. దేవుని సంపాదన కనుక సమత్వం సంపాదించుకోగలుగుతారు బిడ్డలు. దేవుడి స్తోత్రం. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలమైన మనము తల్లిదండ్రులు ఆ బాధ్యత తీసుకుపోతే బాలుడు ఏ త్రోవను నడుతాడు, వాడికి ఇష్టమైన తోమలో వెళ్ళిపోతాడు, అంతే. దేవుడి స్తోత్రం. వాళ్ళకి ఇష్టమైన తోమలోకి వెళ్ళిపోయాక మళ్ళీ నువ్వు త్రోవలో తీసుకొస్తానికి నీ వల్ల అయ్యే పని కాదు. అందుకు కాబట్టి బాల్య వయసు నుంచే ఈ తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైన దేవుని జాగ్రత్త మీకు గమనించండి. పిల్లలు ఏం చేయలేటి, తల్లిదండ్రులు ఏం చేయలేటి, ఆ పిల్లలు ఆత్మీయంగా ఎదుగుతున్నారు లేదు ఇవన్నీ కూడా పరిశోధన చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నది. దేవుడి స్తోత్రం. ఎంతమంది పిల్లలంటే పాప బాబానో ఇద్దరు ముగ్గురు అని నువ్వు చెబుతూ కాదు, ఆ పిల్లల ద్వారా రేపొద్దున తల్లిదండ్రులు ఘనత పొందాలి. దేవుడి స్తోత్రం. పిల్లల ద్వారా ఏం పొందాలి? తల్లిదండ్రులు ఘనత పొందాలి. జాగ్రత్తగా గమనించండి. బైబిల్లో కొందరు ప్రాముఖ్యమైన వారిని చూద్దాం. ఈ రోజున సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాము. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నీ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మొక్కెను. దేవుడికి మహిమ కలుగాక. అన్న జాగ్రత్త వస్తుంది. బిడ్డలు లేని టైంలో, బిడ్డలు లేనప్పుడు తల్లిదండ్రులు ఎన్నో మొక్కుంటారు దేవుడికి. దేవుడి శాస్త్రం అవునా కదా? ఉపవాసాలు ఉండి లేకపోతే జాగ్రత్త, అది చేస్తాం చేస్తలేదు, కానుగిత్తవి చేస్తామని మొక్కుబడులు ఎన్నో చేసుకుంటారు. అన్నిటికంటే అన్నా చేసుకున్న మొక్కుబడి అంటే నా బిడ్డ దేవుడి బిడ్డ అవ్వాలి. దేవుడి శాస్త్రం అనండి ఒకసారి. హలో, నా బిడ్డ దేవుడి బిడ్డ అవ్వాలి. దేవుడి శాస్త్రం అని చెప్పేసి ఆ బిడ్డ పాలు తాగుతూ ఉండగానే ఏమి నేర్పించిందో తెలుసా? ప్రియమైన పాలు విడిచిపెట్టగానే దేవుడి సన్నిధికి ఇచ్చేస్తానని మొక్కుకున్న తల్లి పాలు తాగుతూ ఉండగానే ఆ బిడ్డ జాగ్రత్త తల్లి మోకరిస్తుంటే, తల్లి దేవుడికి మొక్కుతూ ఉంటే ఇవన్నీ బిడ్డ చూస్తూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. తల్లిదండ్రులు సోమరులు అయితే బిడ్డలు అంతగానో సోమరులు అయిపోతారు, డౌట్ ఏమీ కూడా లేదు. దేవుడి స్తోత్రం. అంత కాబట్టి జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలైన మనకు కూడా ఇప్పుడు ఈ అన్న తీసుకెళ్ళి ఆ బిడ్డను దేవుడి మందిరానికి అడిగి వెళ్ళాక చెప్తున్న మాట ఏంటి? ఇదిగో నేను దేవుడికి మొక్కుకున్న ఈ బిడ్డ అని చెప్పేసి, ఈ బిడ్డ దేవునికి ప్రత్యక్షమైన బిడ్డ, నేను అనుకున్న మొక్కుబడి చేస్తున్న బిడ్డ అని చెప్పేసి ఆ దేవుని సన్నిధికి అప్పచెప్పినప్పుడు ఆ బాలుడు చిన్నతనంలో ఉన్న బిడ్డ ఈ అంటనే దేవుడికి ఏం చేశాడట? మోకరించి దేవునికి ముక్కిను. దేవుడి స్తోత్రం. అనాది పురుషుడైనా దేవుని ఆరాధించండి. అనాది పురుషుడైనా దేవుని ఆరాధించండి. అనంత దేవుడయ్యుండే అనాదిని, అనంత దేవుడయ్యుండే అనాదిని, అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త. ఆ చిన్నతనములో ఆ కాలంలో జాతకాలకి చిలుపుడు ఆ కాలంలో ఆ టైంలో ప్రియమిదిప్లరా భక్తి క్షీణించిపోయింది. భక్తి ఆత్మీయ జీవితంలో క్షీణించిపోయి ఒక్క మాట చెప్పొస్తే దేవుడి ప్రభావం ప్రజల్లోంచి పోయింది. మీకు అర్థమవుతుందా? దేవుని ప్రభావం
సమూయేలు పుడుదలోకి గమనించండి. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజల్లోసి దేవుని ప్రభావం పోయింది. ఎందుకో తెలుసా? దేవుడికి లోబడలేని తల్లిదండ్రులు అయిపోయారు, లోబడని పిల్లలు అయిపోయారు. కనుక జాగ్రత్త. కొంతకాలం దేవుడు వారికి ప్రత్యక్షమవుతాం అనేసాడు. దడసూత్రం. అలాంటి టైంలో అన్న జాగ్రత్త దేవుడి సన్నిధికి వెళ్ళి బిడ్డను అడిగి ఆ బిడ్డని దేవుడిచ్చాక ఆ బిడ్డను దేవుడి సన్నిధి నడిపించి చెబుతున్నమాట, ఈ బిడ్డ దేవుని బిడ్డ. దేవుడి శాస్త్రం చెప్పండి, ఈ కుమారుడు దేవుని బిడ్డ అని చెప్పేసి తల్లి ఎప్పుడైతే అప్పచెప్పిందో అండి దేవుని సన్నిధికి వెంటనే ఆ బిడ్డ ఏం చేశాడంట? మొక్కాడంట. పిల్లలు వింటున్నారా? సన్నిధికి రాగా మీరు ఏం చేయాలి? మాట్లాడాలి. సన్నిధికి రాగా ఏం చేయాలి? వెంటనే మోకరించి రెండు చేతులు జోడించి సమూయేలును నువ్వు దృష్టిలో పెట్టుకుని దేవుడి సన్నిధిలో మొక్కాలి. నువ్వు దేవుడి స్తోత్రం. ఈరోజు జాగ్రత్త మీద గమనించండి. చిన్న నాటి నుంచి నువ్వు ఆత్మీయంగా బలపడాలి. పిల్లలు వింటున్నారా? దేవుడికి మేము కలుగాక. సన్నిధికి వచ్చి అటు ఇటు తిరుగుతాము, లేదా జాగ్రత్త గ్రహింపు లేకుండా కూర్చుంటాము. అది మనకి ఎంత మాత్రం ప్రయోజనము కాదు. ఎందుకంటే చిన్న బిడ్డ అయినప్పటికీ దైవ చిత్తాన్ని కలిగి ఉన్నాడు కనుక, దైవ లక్షణము కలిగి ఉన్నాడు కనుక సమూయేలుని ఆ కాలంలో ప్రపంచంలో ప్రియమిదేటారా సమూయేలు శుద్ధులకి ప్రజలందరూ ఆశ్చర్యపోయేవారు. దడసూత్రం. ఏమైపోయేవారు? సమూయేలు ఎదుగుతూ మనుషులు దయందు వెతుకుతున్నాడట, దేవుని దయందు వెతుకుతున్నాడట. ఒక్క మాట చెప్పొత్తి సమూయేలు నోటి నుంచి వచ్చిన మాట ఏది తప్పిపోలేదంట. దేవుడి స్తోత్రం. చెప్పండి, ఏది కూడా తప్పిపోలేదటండి. ఈ రోజున దేవుడి పిల్లలైన మనకు కూడాను ఎందుకు మాట చెప్తుంటే, నీ బిడ్డ కనుక, నీ పిల్లలు కనుక నీవు దేవుడి మీద ఆనుకుని బతికే తల్లిదండ్రులు అయితే కనుక నీ బిడ్డకి నేర్పుతావు దేవుడి మాటలు. నువ్వు దేవుడికి నేర్పినప్పుడు జాగ్రత్తగా గమనించండి. దేవుడు మాటల పిల్లలు నేర్పుతున్నప్పుడు దేవుడు ఆశీర్వాదం పొందుకుంటే అంతకన్నా నువ్వేం సంపాదించి పెట్టాలని బిడ్డలకి ఏమి లేదు. దేవుడి స్తోత్రం. జాగ్రత్త వేసండి. ప్రియమైన దేవులారా, తల్లిదండ్రులు ప్రార్థన పరులు కాకపోతే, తల్లిదండ్రులు ఆత్మీయులు కాకపోతే బిడ్డలు ఆత్మీయులు అవ్వలేరు. బిడ్డలు ఆత్మీయులు అవ్వలేరు. దేవుడి స్తోత్రం. అయితే కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలైన మనము ఆ సమయాలు ఎదుగుతున్న సమయంలో ప్రజలందరూ ఆశ్చర్యపోయేటండి. చిన్నతనములో ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? చిన్నతనములో ఇంత దయగల మాటలు ఎలా వస్తున్నాయి? ఇంత దేవుని మాటలు ఈ బిడ్డకి ఎలా వస్తున్నాయని చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోయారటండి. సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాము. బాలుడగు సమూయేలు ఇంకాను ఎదుగుసు అండి దేవుని యెహోవా యందును మనసులు ఎందును, దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లేను. దేవుడికి మహిమ కలుగాక. అందుకు కాబట్టి ఈ రోజున మార్చుకుంటే సంవత్సరం అంతా కాపాడడం దేవుని ప్రేరేపణ చేత మీరు కూటమెడుచుకుని మళ్ళీ సంవత్సరానికి దేవుడు తోడేండాలని మంచి దైవ ప్రేరేపణ కలిగి ఉన్నారు. అంతకన్నా ముఖ్యంగా దేవుడికి లోబడి ఉండుట. చెప్పండి, దేవుడికి లోబడి ఉండుట మనకెంతో ఆశ్రదము. ప్రియమైన దేవుడు ఎత్తుకట్టి ఈరోజు జాతరసండి. ప్రపంచమంతా చూస్తుంటే ప్రపంచములో బిడ్డల కన్నా తల్లిదండ్రులు నోరు నెత్తి బాదుకొని మనశ్శాంతి లేకుండా బతికే కుటుంబాలు ఈ ప్రపంచంలో కోట్లాది ప్రజలు ఉన్నారు. దృఢ స్తోత్రం. దేవుడి బిడ్డవైన నీవు, నిన్ను రక్షించిన నీ జన్మనిచ్చిన దేవునికి ఘనత తేవాలి. నిన్నేంటి పెంచుతున్న తల్లిదండ్రులకు కూడా ఒక ఘనత తేవాలి. పిల్లలు నీ ఇష్టానుసారం మీరు జీవించకూడదు. తల్లి మాట తండ్రి మాట జవ దాటకూడదు. చెప్పేవలే చేసేవలే అని తిరిగి మీరు సమాధానము చెప్పకూడదు. వారు ఏది చెప్తే, పిల్లలు వింటున్నారా, వారు ఏది చెప్తే ఆ మాటకి కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉంటేనే దేవుని కృప మీకు తోడే ఉంటుంది. దృఢ స్తోత్రం. తల్లిదండ్రుల మాట నువ్వు ఎప్పుడైతే జవదాడుతున్నావో, ఎప్పుడైతే నువ్వు గదివేస్తున్నావో, నువ్వు గదివేది నువ్వు ఎదురించేది తల్లిదండ్రులు కాదు, మొత్తం సమత్వం సృష్టించిన దేవుని ఎదురుస్తున్నాం మనం. దృఢ స్తోత్రం. ఈ సమయాలు జాతరసండి. దేవుని దయందును మనుషుల దయందును చక్కగా వర్తలేంటండి. దేవుడు అతనికి 4 తలంతులు ఇచ్చాడు. దృఢ స్తోత్రం. చేతులు ఉన్నాయి కదా, మరి అదే దేవునికి మహిమ కలుగాక. అందరూ చెప్పాలి, దేవునికి మహిమ కలుగును గాక.
మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక. చేయండి. సమూయేలు భక్తుడికి జతసండి అనేక లక్షల మందికి ఆదరణగా నిలబెట్టేస్తాడు సమూయేలు. దేవుడికి మేము కలుగాక. దేవుడిని నిలబెట్టాలంటే, దేవుడిని ఆస్వాదించాలంటే, దేవుడికి జ్ఞానం ఇవ్వాలంటే దేవుడి కష్టమైన పని ఏమి కాదు. కనుక ఈరోజు దేవుడి పిల్లలైన మనం కూడాను, మన చిన్ని పిల్లలు చక్కగా సండే స్కూల్కి వస్తున్నారు. వచ్చని మీరు ఒక క్రమశిక్షణలో మనము మోకరించి దేవుని స్తుతించుకుంటూ బైబిల్ గ్రంథం చదువుకుంటూ ఇక్కడ చెప్పబడిన మాటలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని నేను దేవుడి పెట్టిని అన్న మాట ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడి మేము కలుగాక. అంత గమ్మటి ఈ రోజున మనసు ఇప్పుడు ప్రపంచంలో ఏంటి దుర్దినాలు వచ్చి వాళ్ళని పట్టుకుని పీడిస్తున్నప్పుడు బాధపడుతున్నాం మనం. అందుకే బాలి వయసు నుంచి కూడా నిన్ను సృష్టించిన సృష్టికర్తకి స్మరించుకుంటాం ఎంతో మంచిదని ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయములో చక్కగా మాట రాయబడి ఉంది. దుర్దినములు రాకమునిపే ఇప్పుడు వీటి యందు దీని యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పే సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఏ దినాలు రాకుండాను దుర్దినాలు జాతర ప్రమాదకరమైన దినములు వచ్చి నిన్ను వెంటాడక మునిపే, ఆ ప్రమాదంలో ఇడిసిపోక మునిపే బాల్యం నుంచి కూడా సృష్టికర్తను ఏం తెచ్చుకోమన్నాడు? స్మరణ తెచ్చుకోండి అని ఇప్పుడు పాడు ఒకసారి. సూత్రము చెయ్యము స్తోత్రము చేయుము శుభకరమదితో, స్తోత్రము చేయుము శుభకరమదితో. గాత్రికి గాడు వీడు దయగల తండ్రికి, గాత్రికి గాడు వీడు దయగల తండ్రికి స్తోత్రము చేయుము సృష్టికర్తకు. ఓ దేవా నరుడా స్తోత్రము చేయుము సృష్టికర్తకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనకు కూడాను ఎత్తికెట్టి తల్లిదండ్రులు కొన్ని భాషలు తీసుకుని ఆ పిల్లల చేత దేవుని యొక్క వాక్యాలు కూడా ఏం చేయించాలి? చదివించాలి. చదివించండి. ముందు తల్లిదండ్రులు ఏమై ఉండాలి? ప్రార్థనా పరులు అయి ఉండాలి, సన్నిధి పరులై ఉండాలి. జాగ్రత్త. పిల్లల నడవడికలు కూడా కనిపెట్టాలి. పిల్లల నడవడికలు కూడా కనిపెట్టాలి. జాగ్రత్త. పిల్లలు బైబిల్లో ఉంటుంది, మాట వినకపోతే బెత్తం వాడమన్నాడు దేవుడు. దేవుడు స్తోత్రం. ఏ వాడమన్నాడు? బెత్తం వాడమన్నట్టు అర్థమైన గమనించండి. ప్రేమ చెప్పారా? ఆ బెత్తము చేత ఆ బిడ్డలను అదుపులో పెట్టమని తేడా వస్తే బిడ్డలు తండ్రి అదుపు తప్పు నడిపినా, అదుపు తప్పి మాట వినకపోయినా, చేయగాని కార్యం చేసినా వెంటనే బెత్తము తీసుకుని వాళ్ళని శిక్షించమని ఉంటుంది. దేవుడు స్తోత్రం. గారాలు పెట్టకూడదు. చెప్పండి, ఏం పెట్టకూడదు? గారాలు పెట్టకూడదు. దేవుడి స్తోత్రం. పిల్లలకి ఎప్పుడైతే గారం పెట్టవో ఆనాడే దారి తప్పిపోతారు, అంతే. దేవుడి మహిమ కలుగాక. ప్రియమైన పిల్లలు తల్లిదండ్రుల సూతులకి గజగజ మాట్లాడతలేదు. పిల్లలు తల్లిదండ్రుల సూతులకి గజగజ వనకాలి. దేవుడి స్తోత్రం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీరు ఏమి కూడా ఆ బిడ్డల మీద ప్రేమ ఉండాలి. ప్రేమ వాళ్ళ మీద ఒలకమోసేయకూడదు. మీరు దేవుడి స్తోత్రం. మిమ్మల్ని దారి తప్పించేస్తారు వాళ్ళు. దేవుడి మహిమ కలుగాక. తల్లి తండ్రుల శుద్ధులకి
పిల్లలు గజగజలాడాలన్నమాట అండి. ఆ పరిస్థితుల్లో ఉన్నవారే ధన్యులు అవుతారండి. దేవుడికి మహిమ కలుగాక. అంతు కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము ఎందుకు మాట చెప్తుంటే, ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా సరే చక్కగా దేవునికి పాటలు పాడే బిడ్డల వల్లే, వాద్యాలంచే బిడ్డల వల్లే, వాక్యం చదివే బిడ్డల వల్లే, సుధించే బిడ్డల వల్లే, అట్టి బిడ్డల వల్లే దేవుడు పిల్లలు ఉండాలి. గమనించండి, తల్లిదండ్రుల మాటకి విధేయత కలిగి ఉంటాము, ఎంతో మంచిది. బైబిల్లో ఒక ఆడబిడ్డ గురించి చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 34వ వచనం చదువుకుందామండి. రండి, లేట్ చదివితే కుదరదు. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతడి కుమార్తె తంబూరలతోనూ తాంబూర్లతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొని ఆమె చాలు. దేవుడు స్తోత్రం. జాగ్రత్త వేసండి. ఇక్కడ యెఫ్తాకి ఒక కుమార్తె ఉందన్నమాట అండి. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు కుమార్తెని. అయితే మీరు గమనించండి, ఆ యెఫ్తా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక మొక్కుబడి చేసుకున్నాడు. దేవుడు స్తోత్రం. ఆ మొక్కుబడి ఏంటంటే, దేవా నేను యుద్ధానికి వెళ్తున్నాను కనుక నువ్వు నాకు తోడై ఉండి మళ్ళీ జయం పొందాక నేను తిరిగి ఇంటికి వెళ్తానికి నా ఇంటి నుంచి గుమ్మనిసి ఏది ఎదురొస్తే అది నీకు బలిగా అర్పిస్తానన్నాడు. కొన్ని సందర్భముల్లో మొక్కుబళ్ళు మొక్కుంటారు, కానీ తీర్చుకునేదిలోకి నోరాలించే పద్ధతులు కూడా వస్తాయి. అంతే బైబిల్లో ఒక మాట ఉంటుంది, మొక్కుకునేటప్పుడు ఆలోచన చేసి మొక్కుకోమన్నాడు. దేవుడు మేము కలుగాక. ఏమండి, ఇంటి నుంచి యెఫ్తాకి ఏమవుతుంది? ఇంట్లోంచి ఎవరు ఉంటారు? భార్య ఉంటుంది, బిడ్డ ఉంటారు. గమనించండి. లేకపోతే మేపుకుంటూ జంతువులు ఉంటాయి అండి, పక్షులు కానీ. అయితే మీరు దేవుడికి మహిమ కలుగునుగాక. అయితే గమనించండి, దేవుడికి మొక్కుబడి చేసుకుని మొక్కుబడి ప్రకారంగా యెఫ్తా యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు తోడై ఉన్నాడు. దేవుని ఆత్మచేత జయించాడు. సంతోషంతో తిరిగి వస్తున్నాడు. వద్దులోకి కుమార్తె ఏం చేస్తుందని చెప్పాలి. ఇప్పుడు మీరు హలో చెప్పాలి. మీరు చదువుకునే పిల్లలు, కుమార్తె ఏం చేస్తుంది? మీరు అలా చక్కగా చెప్పాలి. ఎలా ఉంది ఇప్పుడు? తాంబూరతో దేవునికి వాద్యాలు ఇస్తూ ఆ దేవుని ఆత్మచేత నాట్యమాడుతూ తండ్రికి వెదిరిల్లింది. దేవుడి స్తోత్రం. జాగ్రత్త గమనించండి, తండ్రి ఇంటిగా లేడని తన ఇష్టానుసారంగా బ్రతకలేదు. జాగ్రత్త గమనించండి, దేవుని పాటలు పాడుకుంటూ, వాద్యము లాయించుకుంటూ, నాట్యం ఆడుకుంటూ దేవుడి చిత్తములో లీలమై ఉన్న కుమార్తె. దేవుడి స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, ఈరోజు నీ పరిస్థితి ఏమిటి? దేవుడి సన్నిధానంలో కానీ లేదా ఇంటి వద్ద కానీ నువ్వు ఎలా ఉంటున్నావు ఒక్కసారి ఆలోచిస్తే, ఈ కుమార్తె దేవుని స్తుతిస్తూ కనపడ్డది తండ్రికి. దేవుడి స్తోత్రం. అయితే బిడ్డను చూడగా తలజల్లిపోడు ఎవరు? ఏంటంటే మొక్కుబడి జ్ఞాపకం అవుతుంది. ఏ మొక్కుబడి అంటే, నేను యుద్ధానికి వెళ్ళి జయించాక తిరిగి వస్తున్నప్పుడు నా ఇంటి నుంచి ఏది ఎదురొస్తే గుమ్మలోసి దాన్ని బలిగా ఇస్తాడు కనుక ఈ కుమార్తె సూతులకి ఆ మాట జ్ఞానం వచ్చింది. ఒక్కసారి కుప్పకూలిపోయాడు. కుమార్తె అడుగుతుంది, ఏంటి నన్ను అలాగైపోయావని. అమ్మా ఇలా మొక్కుకున్నాను, తెలుసు తెలియక ఇలా మొక్కుకున్నాను, గమ్ముని నోటండి వస్తున్న మాటల్లో మొక్కుకున్నాను. అయితే నా గొమ్మ నిన్ను జయించి, శత్రువును జయించి యుద్ధానికి వెళ్ళి తిరిగి వద్దులకి నా గొమ్మలోంచి నా కన్నబిడ్డపై నువ్వు వస్తున్నావు. ఇప్పుడు నిన్ను ఇవ్వాలి, బలి ఇవ్వాలి. ఏమండి, అయితే తండ్రిని బుద్ధి ఉందా లేదు నీకు? అసలు ఏం చేస్తామని ఏమనుకున్నావు? ఇలాగని అలాగనందా అనలేదు. ఒక్క మాట ఏమని తెలుసా? దేవుడికి ఏం చెప్పావో అది నెరవేర్చుకో, నేను సిద్ధంగా ఉన్నాను అంతే. దేవుడి స్తోత్రం. అర్థమవుతుందండి. ఈరోజు తండ్రిని మాట నిలబెట్టిన బిడ్డ, దేవునికి ఇదే తెలియని బిడ్డ. జాగ్రత్త మీకు గమనించండి. ప్రియమైన దేవుని పేరు, నువ్వు చదువులో విద్యలో ప్రాస అవుతాము మంచిదే. అంతగానో ముఖ్యంగా నువ్వు దైవ శక్తులే పేస వాళ్ళు ఎవరైనా సరే. దేవుడి స్తోత్రం.
జాగ్రత్త వహించండి. దేవుని పిల్లలమైన మనము బిడ్డ అంటుంది, తండ్రిని అంటుంది, తండ్రి నువ్వు ఏది మొక్కుకున్నావో నీ మాట నెరవేర్చడానికి నీ బిడ్డగా నేను నిలబడుతున్నాను అంతే. దేవుని స్తోత్రం. ఈరోజు జాగ్రత్త వహించండి. పిల్లలైన మీరు ఏమండి మరి దేవుడి మీదకి విధేయత కలిగి ఉండాలి. బైబిల్ ప్రకారంగా మీరు దీవెన కలిగి ఉండాలంటే మొదటగా తల్లి తండ్రులు మీరు ఏం చేయాలి? ప్రేమతో నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. అప్పుడప్పుడు నేను ఒకసారి బాధపడుతుంటాను. ఎందుకంటే ఇవ్వాలంటే రేళ్ళుకొచ్చే బాగుంది కానీ తల్లిదండ్రుల ప్రేమ తెలుస్తుంది. కానీ అంతకుముందు తల్లిదండ్రులు బాధ పెట్టాను కనుక ఆ బాధ పెట్టిన దినాలు జ్ఞాపకం వస్తుంటే నేను అనుకుంటాను, నన్ను కన్నా తల్లిదండ్రుల్ని ఎంత బాధ పెట్టాను, ఎంత నలిపేసిన వాళ్ళ జీవితాలు అనిపిస్తుంది. అలా మీరు ఎవరు కూడా ఉండకూడదు. దేవుని స్తోత్రం. అలా మీరు ఎవరు కూడా ఉండకూడదు. గమనించండి, నీ తండ్రి సమాజంలోకి వెళ్తే నిన్ను బట్టి తలంచుకునే పద్ధతి తల్లిదండ్రులకి రాకూడదు. దేవుని స్తోత్రం. ఈనాడు తల్లిదండ్రులు ఎలా తయారవుతుందో తెలుసా? పిల్లలకి పోనిచ్చేసి ఇంకా వాళ్ళ ఇష్టం, కళ్ళు దెబ్బతినేస్తే జాగ్రత్త. దేవునికి మహిమ కలుగాక. చిన్నపిల్లలకి ఏమి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు? ఏమండి దాని యొక్క పవర్ ఎంత ఉంటుందో తెలుసండి. ఈనాడు డాక్టర్లు ఏం చెప్తున్నారో తెలుసండి, చిన్నతనంలోనే పిల్లలకి కళ్ళు తేడా వచ్చేస్తున్నాయి. ఈరోజు చెప్పేస్తుంది, నువ్వు పట్టించుకోకపోతే తల్లిదండ్రులని బిడ్డలను రండి సంవత్సరమే నానా తినులు అయిపోవాల్సి వస్తుంది. దేవుడి స్తోత్రం. అంతగా చెప్పాడు దేవుడు, నేను చెప్పబడిన మాట మీ హృదయంలోను మీ యొక్క తలంపులోంచి అవి బిడ్డలకి నేర్పించండి. సమయండి ఇక్కడ సామెతల గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటి? బాలుడు నిలవలసిన త్రోవను నేర్పించండి, నడిపించండి, వాడు పెద్ద దగ్గరికి ఏమవుతారు? తొలగిపోరు. దేవుడు మెమ్మికలుగాక. జాగ్రత్త మీకు అనుసరండి. ఒకవేళ నీ మాట వినకపోతే ప్రభు శిక్షలను ఏంటి శిక్షించమని చెప్పాడు దేవుని యందు. చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఏమండి? పిల్లలారా నా ఏం చూడట్లేదు, అదే చదువు. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులుండండి. ఇది ధర్మమే. ఏది ధర్మం? ఇది ధర్మమే. జాగ్రత్త వేసండి. చదివిన నీవు నీ జీవితకాలం అంతా ఏం చేసుకోవాలి? జ్ఞాపకం ఉంచుకోవాలి. అదవా అవునా? చెప్పండి. తల్లిదండ్రులకి ఏమై ఉండాలి? ఇదేలంటే అర్థం ఏంటి? లోబడుతుంది. దేవుడి స్తోత్రం. లోబడతాం. జాగ్రత్త వేసండి. ఇంత తిరగత్నం వీళ్ళు నాన్నమాట అమ్మాటను అప్పుడప్పుడునా తిరగత్నావా? మాట్లాడాలి. తిరిగేసామనుకోండి. ఇంతవరకు తిరిగేసానికి వాక్యం ఎలా చదివారు అనిపిస్తుంది. దేవుడు వచ్చి ప్రశ్న వేస్తా నీకు. దేవుడి స్తోత్రం. అర్థమవుతుందా? తల్లిదండ్రులకి విధేయత లేకుండా నువ్వు ఈ వాక్యం ఎలా చదివాను కూడా దేవుని ప్రశ్న వేస్తాడు. అది కరెక్ట్ అనమాట. ఎందుకంటే జాగ్రత్త వేసండి. పిల్లలారా తల్లిదండ్రులకి ఏమై ఉండాలి? విధేయులు ఉండండి, లోబడి ఉండండి, ఇది ధర్మం అన్నాడు. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలమైన మనము ఎందుకు మాట చెప్తుంటే వినకపోతే దైవ చిత్తములు శిక్షించమన్నాడు వాళ్ళని. చదవండి కిందకి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుషాంతుడు అవుదువు. ఇక్కడ దారి తప్ప చదువు కట్టుకున్నావు. దీర్ఘాయుష్మంతుడు అవుదువు. ఇది వాగ్దానములు కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా వింటున్నారా? తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుము. దేవుడికి మహిమ కలుగాక. తల్లిదండ్రులు చెప్తున్న భాషనంటే తల్లిదండ్రులారా మీ పిల్లలకి కోపం మాట పక్కన కోపం రేపొద్దు కానీ ప్రభు యొక్క శిక్షలోను
మాట్లాడాలి. శిక్షలోను బోధలోను, అంటే బోధకు దగ్గర, బోధ అంటే దేవుడు చెప్పే ఉపదేశానికి లోబడతానికి ఆ పిల్లల తల్లిదండ్రులు పిల్లలు దేవుడి సన్నిధికి నడిపించాలి. దేవుడు మహిమకలుగాక. మొదటగా గమనించండి, తల్లిదండ్రులు కరెక్ట్గా లేకపోతే, తల్లిదండ్రులు భక్తి పరులు కాకపోతే, వాళ్ళ సన్నిధి పరులు కాకపోతే బిడ్డలు ఎప్పుడు అదుపులోనికి రాలేరు. దేవుడికి మహిమకలుగాక. జాగ్రత్త మీరు గమనించండి. ఎందుకు ఈ మాట దేవుడు సెలవిస్తున్నాడంటే, నిజమే దేవుడి పిల్లలమైన మనము వాళ్ళ కొరకు జీవితం దారిపోతున్నారు. వాళ్ళ కొరకు మీ కట్టాజీతం అంతా కూడా ఖర్చు చేస్తున్నవారు ఏంటి, శక్తికి మించిన శక్తికి మించి వాళ్ళ కొరకు మీరు ఖర్చు పెట్టి ప్రయాసపడుతున్నారు. లక్షలే వాళ్ళ కొరకు ఏం చేస్తున్నారు మీరు? అమ్మా ఎందుకని డబ్బు ఎక్కువయ్యా మరి అమ్మా? వాళ్ళు ప్రయోజకులు కావాలని, దేవుడి మహిమకలుగాక, వాళ్ళు ప్రయోజకులు కావాలని ఈ తల్లిదండ్రులు అంత ప్రయాసపడుతున్నారు కనుక అది పిల్లలైన మీరేం చేయాలంటే గ్రహించుకోవాలి. ఏం చేయాలి? గ్రహించుకోవాలి అండి. నా తల్లిదండ్రులు నా కొరకు ఇంత ధనం ఖర్చు పెడుతున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి వారు పడండి, వాళ్ళు ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు జాగ్రత్తగా గమనించండి. ఒకసారి మీరు అది తెలుసుకుంటే కనుక మీ హృదయంలో తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది. దేవుడి స్తోత్రం. మీ హృదయాల్లో తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది. తల్లిదండ్రుల మాట వ్యతిరేకించేమిటి, దారి తప్పి తిరుగుతున్నామని మాట లెక్క అర్థం అక్కడ. దేవుడు మహిమకలుగాక. అందుకు కాబట్టి ఈరోజున దేవుడి పిల్లలమైన మనము ఎందుకు ఈ మాట మనం చెప్తుంటే, నిజమే దేవుని పిల్లలమైన మనకు కూడాను ఏమండి మరి ఖచ్చితంగా మన పిల్లల మీద ఎంతో బాధ్యత కలిగి మనం ఉన్నాం కనుక గమనించండి. ఇంటి తల్లి పిల్లల నడవడికలు కనిపెట్టవలసిన బాధ్యత తల్లికి ఉంది. సామెతల గ్రంథము, తండ్రి ఏ ఉద్యోగానికో లేకపోతే ఏ పొలం పనికో లేకపోతే ఏ దేశం వెళ్తాడు కనుక ఏమండి ఇంటికాడ ఉన్న తల్లి ఏం చేయాలి చూడండి. సామెతల గ్రంథము 31:26 వచనము. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. ఎవరు? ఓకే, ఎవరు జ్ఞానం కలిగి? అమ్మ చదువు. కృపగల జ్ఞానం కలిగి కృపగల ఉపదేశము ఆమె బోధించును. కృపగల ఉపదేశము బోధించును. ఆమె తన ఇంటివారు నడతలను బాగుగా కనిపెట్టును. చాలండి. ఇప్పుడు ఎవరు కనిపెట్టాలి? జోసే గారు ఇప్పుడు ఎవరు కనిపెట్టాలి? నీ నడతలు ఎవరు కనిపెట్టాలి? అమ్మమ్మ ఎవరు కనిపెట్టాలి? నాకు వినపడుతుంది. ఎవరు కనిపెట్టాలి? జాగ్రత్త మీకు గమనించండి. ఎందుకు దేవుడి మాట చెప్తుంటే నిజమే వారి నడతలు కనిపెట్టమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక ఈరోజు దేవుడి పిల్లలమైన మనము ఈ బాధ్యతలన్నీ వెనకాల తల్లిదండ్రులు తీసుకోవలసిన వారు ఉన్నారు. దేవుడి స్తోత్రం. జాగ్రత్త. ఆ పిల్లలు అలసిపోయారనో చెప్పండి, అలసిపోయారనో లేకపోతే జాగ్రత్త ఏంటి మరి ఎప్పటికప్పుడు వస్తున్నారనో ఇలాంటి కాదు. అన్నీ కూడా పిల్లలు ఏం చేయాలి? పిల్లల్ని పరిశోధన చేయాలి. అలా అదుపు తప్పి మాట్లాడినా ఎదిరికించిన ఖచ్చితంగా ఏం వాడాలి? అమ్మ ఏం వాడాలి జోసే గారు? ఖచ్చితంగా అండి ఏం వాడమన్నాడు? బెత్త వాడమన్నాడు. అంత పని మనకి ఎందుకు? దేవుడు చూస్తాం. ఆ పని మనకి ఎందుకు? జాగ్రత్త వేసండి. బెత్తం దాకా వింతకు కానీ ఈ రోజున బైబిల్లో ఆ కాలంలోనే అన్నీ రాయించిన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవుడికి మహిమ కలుగాక. ఇవన్నీ మనకి ఎప్పుడు అర్థమవుతున్నాయి? దేవుళ్ళలోకి వచ్చాక చెప్పండి. అంతకుముందు ఒకవేళ దేవుళ్ళు రాలేకపోయినా కానీ పెద్దవారు మాట చెప్పండి, పెద్దవారు మాట సద్దన్న మూటని ఎంతో గౌరవించేవారు. దేవుడికి మహిమ కలుగాక.
పెద్దవారు వారి పిల్లలు కాకపోయినా బయట వారి పిల్లలైనా అండి ఆ బంధువు పిల్లలైనా ఏదైనా తేడాగా నడిస్తే టప్ప టప్ప ముందరండు ఆయించేవారు. ఇప్పుడు ఆయితే వెనక తల్లిదండ్రులు ఊరుకుంటారా? మా పిల్లలు ఎందుకు కొడుతున్నా అండి? ఎదురు దెబ్బలాట. వీళ్ళకి జ్ఞానం ఉంటే మాట అంటారా? ఎప్పుడైనా తేడా వస్తే ఇంకో 2 ఆడేయాలి అనాలి. అప్పుడు ఈ పిల్లలకి ఏమవుతుంది? జాతేసండి. పిల్లలని ఎప్పుడు కూడా వెనకేసుకొత్తం నేర్చుకోకూడదు. వెనకాల తల్లిదండ్రులు దృఢ సూత్రం మీకు అర్థమవుతుందా? పిల్లల్ని ఎప్పుడు కూడా వెనకేసుకొత్తం నేర్చుకోకూడదు. కొంతమంది దగ్గర ఆ స్వభావం ఉంటుంది, దెబ్బతింటాం. ఈ రోజున జాతేసండి ఎత్తుకెట్టి పిల్లలు ఏది చెప్తే అది ఖచ్చితంగా నమ్మి తర్వాత వాళ్ళ మాటలు పెట్టి మనం ముందుకు వెళ్ళకూడదు. అది ఎంతవరకు వాస్తవము చెప్పండి? ఎంతవరకు వాస్తవము అది గ్రహించుకుని మనం ముందుకి వెళ్ళాలి. దేవుడి మహిమ కలుగాక. ఒక మాట చెప్తున్నాం జాతేసండి, దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున ప్రియమైన దేవులారా, అంచె కాలంలో ఉన్నాం, చెడి కాలంలో లోకంలో ఉన్నాం. మన జాగ్రత్త వేసండి. చదువుకున్నారు, తెలివి జ్ఞానాన్ని దేవుడిస్తున్నాడు, మంచిది. ఏ పిల్లలు కూడా తల్లిదండ్రులని వేడిపించే పరిస్థితికి మీరు రాకూడదు. అలా చేశారా రేపొద్దున్న మీ నెత్తి మీదకి మళ్ళీ తరిగి మీ మీదకే వస్తుంది. పిల్లలు ఎప్పుడు కూడా దేవుడి చిత్తాన్ని బట్టి, దేవుడి వాక్యాన్ని బట్టి తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉండండి. ఒక తల్లిదండ్రులు ఒక దెబ్బేసినా సరే ఇది నా మేలుకు అనుకోండి. దేవుడి స్తోత్రం. అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి, పెద్దలు కాదు. నా తల్లిదండ్రులు ఒక దెబ్బేసి చూడండి, నా పిల్లలు నా తల్లిదండ్రులు దెబ్బేసిన నా మేలు కొరికే అంటాను అనుకుంటున్నాను. వాళ్ళు ఒక దారం చెయ్య అది మీ విశ్వాసం ఎంత ఇప్పుడు తెలిసిపోయింది. గడు చూస్తారు. అర్థమైందండి? అర్థం లేదా? శాంతి గారు మీకు వందనాలండి. ఎండిన భూమిలో మొలిసిన మొక్కలా లేదు నువ్వైనా. దేవునికి మహిమ కలుగాక. జాతి కలిసండి. ఈ రోజున దేవుడి పిల్లలైన మనము ఎందుకంటే అన్నీ నేర్పించేవాడు ఆయన, మన జీవితం దిద్దేవాడు ఆయన. నన్ను దిద్దుము చిన్న ప్రాయము జాతీయండి. దావీదు గారు ఉన్నారు బైబిల్లో. ఆ తల్లిదండ్రులు ఆస్తిపాత్రలను సంపాదించి ఇవ్వలేదు, కానీ ఎవరిచ్చారు? యేసేపు గారు ఉన్నారు. దేవుడు అంటే భయభక్తులు గలవాడు. చెప్పండి, అదంతా ఎవరిచ్చారు? ఆయనకి దేవుడిచ్చాడు. వింటున్నారో? జాతీయండి. ముందర మీరు దేవుని ఆశీర్వాదం పొందుకునే పిల్లలై ఉండాలి. దేవుడి స్తోత్రం. చెప్పండి, దేవుని ఆశీర్వాదం పొందుకునే పిల్లల వల్ల ఉండాలి. మీ సమాజంలో అయినా సంఘములో అయినా జాగ్రత్తగా గమనించండి. దేవుని పిల్లల వల్ల మాట మర్చిపోకూడదు. ఇచ్చలివిడిగా తిరగకూడదు, ఇచ్చలివిడిగా మాట్లాడకూడదు. మీ దగ్గర ఒక క్రమం అనేది కనబడాలి. మీ దగ్గర ఒక క్రమం అనేది కనపడాలి. అదే ఎప్పుడే దేవుడికి మహిమ వస్తుంది. దేవుడికి మహిమ కలుగాక. ఎలా మడితే వాళ్ళగా మన బ్రతికేమనుకోండి, మనకి కీడు మనమే తెచ్చుకుంటున్నాము. బైబిల్ ప్రకారం చూస్తే ఒక్కొక్కళ్ళు పిల్లలు కూడా దైవజనుడు మాటకు లోబడరు. అది మీకు ప్రమాదము. చదవండి రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. ఆ చదువులో చదవండి.
అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కి పొమ్మని అతన్ని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురను చీల్చివేసెను. దేవుడి స్తోత్రం. ఎంతమంది ఉన్నారండి అక్కడ? 42. జాగ్రత్త ప్రియమైన చెప్పారు, వీళ్ళు తల్లిదండ్రులు మాట వినేవారు కాదు, దైవజనుడిలో తెలిసిన వారు కాదు. ఆ బాలుళ్ళు నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతూ మొదలుపెట్టారన్నమాట. ఎలీషా అంటే సామాన్యమైన దైవజనుడు కదా ఆయన. దేవుడి స్తోత్రం. తన దారిని తను వెళ్తున్నాడు. చెప్పండి, తన దారిని వెళ్తున్నాడు. ఇంకో మాట ఇలా చూడండి. ఇప్పుడు దేవుడి స్తోత్రం. దేవుడి పిల్లలు కనుక ఏ ఒక్కరి కనపడినా వందనాలండి, లేకపోతే మరణాతండి. దైవజనులైనా సరే, ఒక విశ్వాసులైనా సరే కనపడినప్పుడు ఏం చెప్పాలి? మాట్లాడాలి. ఏం చెప్పాలి? మరణాతండి, వందనాలండి అని విధేయతగా పలకాలి. చెప్తున్నారు ఇప్పుడు అలాగా? అమ్మ చెప్తున్నారా? దేవుని మహిమ కలుగాక. ఏంటి దేవుడి బిడ్డ కలుసున్నప్పుడు ఏం చెప్పాలి? మరణతండి, వందనాలండి అని ఖచ్చితంగా అది తెలియాలి. నువ్వు ఎక్కడ ఆహారం తిన్నా ప్రార్థన చేసి తీసుకోవాలి. దేవుడి బిడ్డవన్న గుర్తింపులు కొన్ని చోట్ల నిన్ను బట్టి రావాలి. దేవుడి మహిమ కలుగాక. అంతు గమటి జాగ్రత్తగా గమనించండి. దేవుని పిల్లలైన మనము సంవత్సరం అంతా కాసు కాపాడిన దేవునికి మంచి ప్రణాళిక కలిగి ఈ రోజున దేవుని చూపిస్తున్నారు. చూపిస్తాము మంచిది. మీకు దేవుడి స్తోత్రం. చూపిస్తాము మంచిది. ఈ కూటమి ఏర్పాటు చేస్తాము మంచిది. ఇది ఎవరి మేలు కొరకు? దేవుడికి మహిమ, మీకు మేలు. చెప్పండి, దేవుడికి మహిమ, మీకు మేలు. చదవండి కీర్తన 92 అధ్యాయంలో. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున చాలండి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈరోజు జాగ్రత్త వేసండి. దేవుని స్తుతించటం అందరూ చెప్పాలి. ఈ రోజున మీరందరూ కూడా పిల్లల గురించి అందరూ దేవుని స్తుతిస్తున్నారు కనుక ఇది మనకు మంచిదా చెడ్డదా? మంచిది. మహోన్నతుని స్తుతిస్తూ మనకి మంచిది. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలైన మనము ఒకసారి 17 పనులు యేసు గారు చెప్పారు. మీకు గుర్తుందో లేదో కానీ, చిన్నపిల్లలు నేను గద్దిస్తున్నప్పుడు మాటికి చిన్నపిల్లల మీద కోపాడుతాడేంటి, చిన్నపిల్లల మీద చిరాపడుతాడేంటి అనుకున్నాడట ఆయన. దేవుడి స్తోత్రం. ఆయనతో చెప్పాడు దేవుడి స్తోత్రం. దైవజనుడు మరి అదే పిల్లలు మాట వెళ్ళినప్పుడు, పిల్లలు ఎలా మడతాడో తిరిగినప్పుడు దైవజనుడు చెప్పకపోతే ఎవరు చెప్తారని. దేవుడికి మహిమ కలుగాక. అంటూ గమ్మటి ఈ రోజున జతనండి. అక్కడ 42 మనుషులు ఒకే గ్రూపులో కనపడుతున్నారు. కానీ వాళ్ళు ఒక గౌరవం అనేది, ఒక పద్ధతి అనేది వాళ్ళ దగ్గర ఏమి కూడా కనపడతలేదు. ఒక దైవజనుని, ఆత్మ పొందిన దైవజనుని దూషిస్తూ మొదలుపెట్టారు. దైవజనుడు మీకు కండి ఆత్మీయ తండ్రి. దేవుడు స్తోత్రం. చెప్పండి, దైవజనుడు ఆత్మీయ తండ్రి. జాగ్రత్త మీకు అనిస్తండి. ప్రియమైన దేవుడు కనిపించిన తల్లిదండ్రులు మిమ్మల్ని పోషిస్తూ, మిమ్మల్ని చదివిస్తూ, వాళ్ళంతా కష్టపడుతూ ఉంటే మిమ్మల్ని ఆత్మీయ జీవితాలు పెంచడానికి ఆత్మీయ తండ్రి ఎంతో కష్టపడుతుంటాడు కనుక జతనించండి. దైవజనుని గౌరవించాలి, తల్లిదండ్రులు గౌరవించాలి. సమాజములు ఇప్పుడు చెప్పాను కదా, సమూయేలు దేవుని దయందును, అందరు చెప్పాలి దేవుని దయందును. ఏంటి ఆయన పెద్ద ఎదిగిపోయేటప్పటికి కాదు, బాల్య వయసులో ఉన్నాడు. ఆయన మాట్లాడుతుంటే ఎవరితో ఎలా మాట్లాడాలో చెప్పండి, ఎవరితో ఎలా మాట్లాడాలో అంత గౌరవంగా మాట్లాడుతూ ఉంటే చూసేవారికి ఆశ్చర్యం వేసిందంట. దేవుడి స్తోత్రం. చూసేవారికి ఆశ్చర్యం వేసిందంట.
ఈరోజు దేవుడి పిల్లలమైన మనం కూడా ఎందుకు ఈ మాట మనం చెప్తుందంటే ఖచ్చితంగా దేవుడి బిడ్డలమైన మనము తల్లిదండ్రులు దేవుని మాటలు విధేయత కలిగి ఉండాలి. పిల్లలకి నేలపరిచిన బాధ్యత తల్లిదండ్రులు పెట్టాడు అక్కడ. దేవుడి మహిమ కలుగాక. అలా నువ్వు పెట్టగలిగితే, అలా పెంచగలిగితే ఏ తల్లి అయిన తండ్రి అయినా ఆ బిడ్డలు దేవుడి చేత దీవించబడతారు. రాబోయే దినాల్లో ఇలా దేవుని పిల్లలు అని చెప్పేసి దేవుడి యొక్క ఘనత అయిన స్థాయిలో వాళ్ళని పెడతారట. ఆ 2 మాటలు చదివించి ముగిస్తాను. చదవండి. కీర్తన గ్రంథం 118, కీర్తన గ్రంథం 115 అధ్యాయం 14 వచనం చదువుకుందాము. యెహోవా మిమ్మలను మీ పిల్లలను పెద్దలు చదవండి. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడుదురు. దృఢశాస్త్రం గమనించండి. ఇక్కడ పెంచిన మిమ్మల్ని దైవశక్తిలో పెంచిన తల్లిదండ్రులను దీవిస్తున్నాడు. మీ పుట్టిన బిడ్డలు కూడా దేవుడు దీవిస్తున్నాడు. భూమి ఆకాశం సృజించిన దేవుని చేత మీరు దీవించబడుతున్నారని చెప్పాడు. ఎంత ధన్యత మనకి. దృఢ స్తోత్రం. దేవాతి దేవుని ప్రభువేసు దేవాది దేవుని పిల్లలము ప్రభు యేసు గోటిలో గోవలము. ఆనందము సంతోషము ఆయన మాకిచ్చు బహుమానము. ఆనందము సంతోషము ఆయన మాకిచ్చు బహుమానము. దేవాది దేవుని పిల్లలము ప్రభు యేసు గోటిలో గోవలము. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త విమర్శండి. దేవుని పిల్లలమైన మనము ఇవన్నీ ఎంత చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఇవన్నీ మన మేలు కోరి దేవుడు చెప్తూ ఉన్నారు. తర్వాత గమనించండి. పిల్లలకి సమయం ఖాళీగా ఉన్నప్పుడు ప్రియమైన చెప్పారా ఎలా పడితే వాళ్ళ మీద విడిచిపెట్టకూడదు. స్త్రీలైతే ఇంటికాడ పని, పురుషులైతే పొలం అవసరమైతే మీరు పొలం తీసుకుని ఆ పిల్లలకి ఏం చెప్పాలి? ఇంటికి అల్లరి చేస్తున్నారు. ఇప్పుడు సెలవులు వచ్చినాయండి. నెలలు ఏం చేయాలి మీరు? మా ఆడబిడ్డ అయితే తల్లి పోయండి ఇక్కడ ఇంటి పని నేర్పాలి. మగబిడ్డలు అయితే కూడా తీసిపోవాలి. ఎక్కడికి? నువ్వే పని చేస్తే ఆ పనికి. ఏంటి మీకు ఎందుకు బాధ అనిపించింది ఏంటి? నువ్వు విడిచిపెడితే ఏమవుతారు వాళ్ళు? దేవునికి మహిమ కలుగాక. అలా విడిచిపెట్టకండి. విడిచిపెడితే జత చిల్లబడి జీవితం వచ్చేద్ది వాళ్ళకి. దేవుడి మహిమ కలుగాక. జత వేసండి. సన్నిధి కడుతుండగా కొందరు సెలవుల్లో పిల్లలు వచ్చి చాలా పని చేస్తారు. దేవుడు దీవిస్తాడు. మేము దేవుడి స్తోత్రం ఏంటి. అయితే గమనించండి. ఖాళీగా ఉన్నప్పుడు కూడా జాగ్రత్త వేసండి. కొంతమంది ఎలా మాట్లాడాలో వదిలేస్తున్నారు. కొంత ఏంటంటే అజ్ఞానంతో మాట్లాడుతారు, జ్ఞానంతో మాట్లాడుతుంది. కానీ నేను మర్చిపించుకున్నాను, ఆడు బంగారు పిచ్చుకోవాలి. మట్టిపోయండి. మట్టిలో పని చేస్తుంది తప్ప, నీ బిడ్డలో పని నేర్పిస్తుంది తప్ప. దేవుడు చూస్తున్నాం. పెద్దలు అంటారు పని ముఖ్యమా అండి? పని ముఖ్యమా? పని ఉంటే భాగ్యం అదే వస్తుంది. పని లేకుండా ఏమవుతుంది? దేవుడికి మహిమ కలుగాక. ఏమండి ఈరోజు చేస్తే ఎలా మడతలో లేదంటే ఇంకా చూసుకోండి. ఇంకా బాల్ ఇచ్చుకుని మన వడలో ఏం చేస్తారంటే బాల్ ఆడుకుంటే ఆ బాల్ వెళ్ళి పారి కూడా ఆతల లోనున్న ఒక అమ్మాయికి గుండు తలిగేసింది. 3 రోజులు అయింది. కాబట్టి తట్టుకోలేదు. ఇంకా అలాగే ఉంది. ఆనందం తింటలేదు, ఏం తింటలేదు. నెలకొని కదండి బాల్ వెళ్ళి సంఘస్థలకి అండి. పారి కూడా అట్లా ఇంట్లోనే ఉంది ఆవిడ.
తలుపు తీస్తుంది. పారి కూడా దాటి వెళ్ళి కూర్చున్న ఆవిడకి ఎక్కడ తెలియదు అనుకున్నారు? ఎలా పొద్దున్న వెళ్తే ఆ బాలు తల్లిని కాయించినప్పుడు ఏం తింటలేదు ఆవిడ. ఎందుకంటే మరి గుండ్లు తల్లినప్పుడు ఒకసారి గుండు టక్స్ అయిపోతాయి అండి. పిల్లలకి ఎన్ని తల్లి చెప్పినా పిల్లలు వింటలేదు. నేను చెప్తున్నాను కదా, పిల్లలు మీరు ఎలా పడితే అలాగా విడిచిపెట్టకూడదు. తల్లిలారా, మీరు రెట్ తీసుకుని పని ఆచారం చేయించండి. ఈ కూటమి ఎందుకు ఎట్టమనిపిస్తుందా మీకు? ఇప్పుడు ఇది అలకలం కదండి. ఇప్పుడు ఆడబిడ్డ ఉంది, నేను పని చెప్తూ ఉంటాను ఏదోటి. మా పార్టీ మరి ఊరుకోండి ఆ పిల్ల ఏం ఆ పిల్ల ఏం చేయకపోతామేంటి? చెప్తే చేయించాలి. దేవుడు చూస్తారు. నేను ఊరుకోనండి, మీరు ఏమంటే అనుకోండి, దేవుడు చూస్తారు. ఎందుకంటే వాళ్ళని ఈ రోజున లేచి పెట్టి రేపు పొద్దున వాళ్ళకి ఏమంగదు, పని అభ్యాసము ఉండదు. అందుకు కాబట్టి పిల్లల మీద ప్రేమ ఉంటూ మంచిది. ఆ ప్రేమ దైవ చిత్తానికి వినియోగించుకునే బిడ్డల వల్ల మనము ఉండాలి. ఎందుకంటే ఈరోజు చెప్తున్న మాటలు జాగ్రత్తించండి. దేవుడు మహాకును బట్టి రేపటి దినమను మీరు దేవుడికి మహిమ తెచ్చే బిడ్డల వల్ల మీరు ఉండాలి. ఇలా దేవుడి చేత దీవించబడిన పిల్లలని సమాజంలో చూసిన వారు చెప్పుకోవాలి మిమ్మల్ని గురించి. ఆ మాట చదువు ముంచుకుందాం. చదవండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాము. జనములలో వారి సంతతి తెలియబడును. జనములలో వారి సంతతి తెలియబడును. జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. దేవుడికి మేము కలుగాక. ఇలాంటి మంచి మంచి సబ్జెక్టులు మనం పట్టుకుని ఆ ప్రకారం మనము నడవాలి. చెమట ప్రకారం మనము నడవాలి. అలా ఉన్నప్పుడు అన్ని విషయములు విజయం ఇచ్చేవాడు ఆయన. ఈరోజు జాగ్రత్తగా గమనించండి. ఇంతకీ మాటలు దేవుడు చెప్తుంటే రండి, లోకము తల్లగిందిల్లిపోతుంది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏ కాలం అంటే చెడు కాలం ఉంటుంది. ఏ కాలము? అమోష గంధంలో ఉంటుంది. ఇది ఏ కాలం అంటే చెడు కాలం అని. చెడు కాలం అంటే అర్థం చేస్తారా? అర్థం తెలుసా? ఈ రోజున ప్రతి మనిషి కూడా అదుపు తప్పే పరిస్థితులకు వచ్చేస్తున్నాడు. పిల్లలకి ఏమి ఇవ్వకూడదు మీరు? చిన్నపిల్లలకి అమ్మా ఏదైనా ఎగ్జామ్స్ రాసుకున్నప్పుడు ఇవన్నీ దాని గురించి కాదు. ఉత్తప్పుడు ఏమి ఇవ్వకూడదు అంటే అలా చూస్తున్నారు. పోల్ వాళ్ళ చేతికి ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ సిన్ని పిల్లలు చాలామంది చూస్తుంటారు. సిన్ని పిల్లలకి ఫోన్ ఇచ్చేస్తుంటారు. వాళ్ళ కళ్ళ దగ్గరని ఒకవేళ బొమ్మలే చూడొచ్చు, ఏదైనా జంతువులు చూడొచ్చు అండి. అయితే గమనించండి, వాళ్ళకి ఆ సెల్ ఫోన్ ఎప్పటి కొట్టేసి లేకపోతే ఆ సిన్ని పిల్లల ఫోన్ మీద దృష్టి పెడితే మైండ్ అదుపు తప్పేస్తుందని ఇప్పుడు డాక్టర్లే చెప్తున్నారు. దృఢశాస్త్రం ఏం తప్పేస్తుందంట? జ్ఞానము వారికి అదుపు తప్పుతుందని డాక్టర్లే చెప్తున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలకి ఏమి ఇవ్వకూడదని, ఫోన్ ఇవ్వకూడదని. దేవుడు మేము కలుగాక. ఈ వాక్యాలు అంటే మనము కొన్ని జాగ్రత్తలు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన పని ఎంతైనా ఉన్నది. అందుకబట్టి చెప్పండి, పెద్దలు సామెత అంటారు, మొక్కప్పుడు వంగింది అమ్మ చెప్పాలి, అందరూ పలకాలి. మొక్కప్పుడు వంగింది, మొక్కప్పుడు నువ్వు ఎలా ఉంచితే అలా వంగిద్ది. మానైపోయాక ఏం వాడాలి? ఇక గొడ్డలు వాడవలసిన టైం వస్తుంది. ఈరోజు దేవుడి పిల్లలైన మనము చక్కగా ప్రతిరోజు మీరు లేచి దేవుని స్తుతించుకొని దేవుని వాక్యం చదువుకొని స్కూల్కి వెళుతూ తల్లిదండ్రులకి మంచి పేరు చేస్తూ సంఘానికి మంచి పేరు చేస్తూ సమాజంలో గొప్ప ధన్యులు మీరు కావాలి. అట్టి భాగ్యము దేవుడు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా తండ్రి, మహోన్నతుడా దేవ,